hello, namaste. This is Arun from the Green Channel. మనం మేడ్చల్లో ఉన్నటువంటి భైరవ గుట్టకు బయలుదేరాం. సో ఈ భైరవ గుట్ట అనేది చాలా ఫేమస్ ప్లేసే. సో అక్కడ ఉన్నటువంటి కాలభైరవుడు ఈ 300 సంవత్సరాలకి పైనే అది స్వయంభూగా వెలిసినటువంటి స్వామి. అక్కడ ఈ కాలభైరవుడికి ఎదురుగా ఉన్నటువంటి ఒక పెద్ద రాయి మీద 2 నాగుపాములు కూడా అక్కడ ప్రతిమలు మనకి కనిపిస్తాయి. అవి కూడా వాటంతట అవే ఏర్పడినవి. అవి కూడా ఎప్పుడు ఏర్పడినాయి అనేవి ఎవరికీ తెలియదు. ఈ భైరవ గుట్ట చాలా ఆ కొండ మీద ఉన్నటువంటి మొత్తం ఆ కొండ మనకి చూడటానికి ఒక శివలింగ ఆకారంలో ఉంటుంది. ఆ శివలింగ ఆకారంలో ఉన్నటువంటి కింద పాదం దగ్గర ఒక పెద్ద రావి చెట్టు, ఆ రావి చెట్టు కింద ఈ కాలభైరవ స్వామి వెలిసినట్టుగా తెలుస్తోంది. దానికి ఆపోజిట్లోనే ఆ కాలభైరవుడి విగ్రహానికి ఆపోజిట్లోనే మనకి ఆ 2 మిన్నాగులు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఎక్కడైనా ప్రకృతి కనిపించిందంటే ఆగిపోతాం. ఈ సిటీ దాంట్లోంచి మెల్లగా ఒక పల్లెటూరు వాతావరణంలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇలా వెళ్తూ ఉండగా ఒక చోట పొలాలన్నీ కనిపించినాయి. చక్కగా ఫ్రెష్గా నాట్లేసి నీరు పట్టినటువంటి పొలాలు కనిపించినాయి. సో మరి మనకి సిటీ లైఫ్లో ఇవన్నీ కనపడవు కాబట్టి ఇట్ ఈస్ వర్త్ స్టాపింగ్ అండ్ టేకింగ్ అ క్లోజర్ లుక్. సో వెంటనే దిగి మొత్తం డీటెయిల్డ్గా ఒకసారి అక్కడ చూడటం జరిగింది. తీరా అక్కడ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక చోట ఈ నారుమడి ఉంది. నారుమడి తర్వాత ఆ నారుమడి నుంచి అందులోంచి కొన్ని కట్టలాగా కట్టి నారు వేయడం, ఇవన్నీ మనం రీసెంట్గా మన వీడియోస్ చూస్తుంటే ఏరువాక పౌర్ణమి అనే దాని వీడియోలో మనం మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో అసలు మనం పొలం వరి సాగు చేసేటప్పుడు వచ్చేటువంటి డిఫరెంట్ స్టేజెస్ ఏంటి, ఆ స్టేజెస్లో ఏ స్టేజ్లో ఏమేమి చేస్తారు అనేది ఆ వీడియోలో చెప్పాం అట్లీస్ట్. సో ఇక్కడ వస్తే మనకి అది ఇక్కడ నాట్లు వేసినటువంటి పొలం కనిపించేటప్పటికి సరే అది మనం చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది కదా అని ఇక్కడ ఆగటం జరిగింది. ఇక్కడ మీకు చూస్తే చక్కగా కొంగలు వచ్చి ఆ నారుమడిలో హాయిగా ఇటువంటి ఎగురుతూ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు అవి తింటూ కనిపించినాయి. అక్కడ కొంచెం దూరంగా చూస్తే కొంతమంది ఒక స్పేస్లోంచి కొన్ని తీస్తున్నారు. ఇక్కడ ఒక అమ్మాయి తట్టలో అన్ని నారుమడి నుంచి అవి కట్టలుగా కట్టి తీసుకెళ్ళి మన నారు వేయాల్సిన చోట వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆ పని జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ ఒక చిన్న భూమిలో అది నారుమడి లాగా చేసి అక్కడంతా గింజలు వేసి ఫస్ట్ పెంచుతారు. వాటిని కట్టలుగా కట్టి పొలంలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక ఈక్వల్ డిస్టెన్స్లో అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, అదొక ఆర్ట్ నారు వేయడం అనేది. మనం వెళ్ళి వేస్తే ఆ నీళ్ళల్లో అలా అయితే వెళ్ళిపోతుంది. సో నీరు పెట్టి బాగా నానినటువంటి నేలలో అది ఇట్లా ఒక స్పెసిఫిక్ ఫార్మాట్లో దాన్ని గుచ్చుతారు లోపలికి. అది చక్కగా అట్లా నాటుకొని మొక్క మొలిచి మనకి వరి విత్తనాలు వస్తాయి. ఇక్కడ చూస్తే మీకు అది నాటుతున్నారు, మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ కట్టల్లోంచి చేతికి తీసుకొని కొంచెంగా ఒక లైన్లో నాటుకుంటూ వెళ్తారు. సో అది మన వరి నాట్లు. ఇక దీని తర్వాత డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. అది మీకు పైన లింక్లో ఇస్తాను. ఒక్కసారి ఆ ఏరువాక పౌర్ణమి గురించి చెప్పినప్పుడు ఈ పొలంలో జరిగేటువంటి డిఫరెంట్ స్టేజెస్, ఆ స్టేజ్లో ఏమేమి పనులు చేస్తారు అవన్నీ వివరించడం జరిగింది. మీరు అది చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. సో ఇది కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మనం అసలు యాక్చువల్గా బయలుదేరింది గుడి చూడటానికి కాబట్టి సో మెల్లగా ఆ గుడి వైపు పయనం సాగించాం. ఇక్కడికి వచ్చేప్పటికి మీకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ ఇది అభయ శనీశ్వర స్వామి దేవాలయం. అక్కడే కాలభైరవ స్వామి కూడా ఉన్నారు. దీని గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలభైరవుడికి శనీశ్వరుడికి ఏంటి కనెక్షన్ అంటే, శనీశ్వరుడి యొక్క గురువు కాలభైరవుడు. ఇప్పుడు మీకు అక్కడ పైన గుడి కనిపిస్తుంది, అది చూపిస్తే ఆ కొండ పైన శివలింగం లాగా ఉంది చూడండి. ఆ శివలింగం లాంటి కొండ కింద మనకి ఒక పెద్ద రావి చెట్టు కింద కాలభైరవ స్వామి వెలిసి ఉన్నట్టుగా కనిపిస్తుంది. గురువు గారు అయినటువంటి కాలభైరవుడు సన్నిధిలో కొలువున్నటువంటి ఈ శనీశ్వరుడు అభయ శనీశ్వరుడుగా ప్రతిష్ఠింపబడ్డారు. సో అప్పటి నుంచి ఈ అభయ శనీశ్వర దేవాలయం ఇది స్పెషల్లీ ఒక గురువు గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడిగా చాలా ప్రశాంతమైనటువంటి వదనంతో ఒక 6 అడుగుల ఎత్తు అయినటువంటి శిల్పం
ఇది ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఇది ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రకృతి మధ్యలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మనం లోపలికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడికి బయట మనం మెట్ల దగ్గర చూసినట్టయితే బయట ఇంకొక నాగుపాములు కొన్ని విగ్రహాలు ఉన్నాయి, నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. వాటికి అక్కడికి రీచ్ అయ్యి వాటిని కొలవడానికి అక్కడ మనకి మెట్లు ఉన్నాయి. అలాగే ఇటు పక్కన ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు, ఆ మెట్ల నుంచి లోపలికి వెళ్తే మనకి అక్కడ ఫస్ట్ ఒక ఇందాక మనం బోర్డు చూస్తే ఫస్ట్ కాలభైరవ స్వామిని దర్శించిన తర్వాతనే మనం శనీశ్వర స్వామిని దర్శించాలి. సో అది రాసి ఉంది. మనం ఫస్ట్ వెళ్ళడం, పైకి వెళ్ళి ఫస్ట్ ఆ కాలభైరవ స్వామిని చూసి దాని తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఆ కాలభైరవ స్వామి ఆపోజిట్లో ఉన్నటువంటి పెద్ద కొండరాయి మీద ఒక 2 నాగుపాములు అక్కడ వెలిసి ఉన్నాయి. అవి కూడా చూసి దాని తర్వాత మనం శనీశ్వర దేవాలయానికి వెళ్ళాలి. ఇక్కడ ఈ మెట్ల మీద వెళ్ళేటప్పుడు మనకి ఆ ఎంట్రన్స్లో ఒక వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది. ఇంతకీ ఈ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, ఎప్పుడు ప్రతిష్ఠించారు అని ఆలోచిస్తున్నారా? ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. ఇది శ్రీ ముతుకుమల్లి కళ్యాణ రామకృష్ణ గారిది. ఆయన ఒక అడ్వకేట్. సో వారి ఫ్యామిలీ ఈ 6 అడుగులైనటువంటి శనీశ్వర విగ్రహాన్ని, ఇది కూడా ఈ విగ్రహంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఏకశిలా విగ్రహం, అంటే మోనోలిథిక్, అంటే ఒక శిలని, ఒకటే రాయిని చెక్కినటువంటి శిల్పం. సో అలాంటి విగ్రహాన్ని ఇక్కడ 27వ తారీఖు ఫిబ్రవరి 2003 గురువారం రోజు ఏకాదశి చిత్రభాను నామ సంవత్సరంలో దీన్ని ప్రతిష్ఠింపజేశారు. సో ఇంకొక విశేషం ఏంటంటే 27 తర్వాత 1వ తారీఖు మార్చి 1వ తారీఖున ఇది మొట్టమొదటి తైలాభిషేకం జరిగింది. అది దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే అది ఒక శనివారం. అది కాక ఆ రోజు మొదటి హాఫ్ ఆఫ్ ద డే, అంటే మొదటి పొద్దున పూట అది శని త్రయోదశి. అది మిగతా రోజు ఆ రోజు రాత్రి శివరాత్రి, మహాశివరాత్రి. సో ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి గొప్ప రోజున ఆ శనీశ్వరుడికి ఫస్ట్ తైలాభిషేకం జరిగింది. సో ఇలా అప్పటి నుంచి సో ఎన్నో మంది భక్తులు రావడం, సో వారి కోరికలు ఇక్కడికి చెప్పుకోవడం, అవి నెరవేరడం, అది చాలా ఇట్లా మనకి ఎంతోమంది వారి అనుభవాలు చెప్పడం వల్ల మనకి తెలుస్తోంది. సో ఇక్కడ ఎన్నో గుళ్ళు తిరిగి ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసిన తర్వాత కూడా నెరవేరనటువంటి కోరికలు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈయన్ని పూజించిన తర్వాత జరుగుతున్నాయని చెప్తారు. సో 2003 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇప్పుడు 2023లో ఉన్నటువంటి ఈ శని త్రయోదశి కానీ మిగతా ముఖ్యమైనటువంటి దినాలు నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో దాని ప్రకారం నేను ఇచ్చినటువంటి నెంబరు, ఇంకొక నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను. సో 2 నెంబర్లు స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. ఆ నెంబర్లలో మీకు ఒకసారి కాల్ చేసి మీకు కావాల్సినటువంటి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా పూజలు చేయించాలన్నా అక్కడ మీరు చేయించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ కానీ ఏదైనా అక్కడ చేసుకున్నటువంటి పూజకి కానీ అలాంటి టికెట్లు కానీ ఎంట్రీ టికెట్లు ఇలాంటివి ఏమీ లేవు, అన్నీ ఉచితమే. సో అక్కడ మీకు దర్శనమైనా అక్కడ మీకు రోజు జరిగేటువంటి పూజ అయినా అవన్నీ కూడా ఉచితమే. సో కాబట్టి తప్పకుండా ఈ క్షేత్రానికి వచ్చి సో అక్కడ ఉన్నటువంటి ఆ స్వామిని దర్శించి, కాలభైరవ స్వామిని దర్శించి అక్కడ మీరు పూజలు చేసుకోవచ్చు. ఇది మనం కాలభైరవుడి స్వామి వెలిసినటువంటి ప్రదేశానికి వెళ్ళటానికి దోవ. ఈ దోవ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఉన్నటువంటి ఈ కొండ రాళ్ళని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా వాటి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ని మనకి నడకకి అనుకూలంగా తయారు చేసి, మెట్లు అవసరమైన చోట మెట్లు పెట్టి, గేట్లు అవసరమైన చోట గేట్లు పెట్టి మనకి ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ పెద్ద రాళ్ల మధ్యలో నుంచి ఒక సన్నగా దోవ ఉంటుంది. వాటిల్లో మనం ఈ మెట్ల మీదుగా పైకి వెళ్తే అక్కడ ఇంకొక చిన్న గుహ లాంటి ప్లేస్ వస్తుంది. ఆ గుహ లాంటి ప్లేస్లోకి దాంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఒక సన్న తోవ ఉంటుంది. అందులో మనం ఖచ్చితంగా వంగి అందులోంచి బయటికి వెళ్ళి అక్కడ మనం కాలభైరవుని దర్శించుకోవచ్చు. ఆ ప్లేస్ చూస్తే అది మొత్తం ఇట్లా రూఫ్ లాగా, సైడ్ వాల్స్ లాగా అవన్నీ ఉంటాయి. అలా ముందుకు వెళ్తే మనకి అక్కడ లెఫ్ట్ సైడ్న
ఒక గుడి లాంటిది చిన్నది కనిపిస్తుంది, అది కాలభైరవుడు వెలిసినటువంటి ప్లేస్. సో అక్కడ చూస్తే మనకి ఈ రాళ్ల మధ్యలో నేను ఎక్కడైనా రాగలను అని చెప్తూ ఒక మొక్క కనిపిస్తోంది. అది పూర్తిగా బండరాయి. అందులోంచి ఆ కొండరాళ్ల మధ్యలోంచి ఆ విత్తనం ఎప్పుడు పడిందో, అక్కడ ఎలా నిలిచిందో, అందులోంచి ఆ కొమ్మ చూడండి ఎట్లా బయటకు వచ్చిందో. సో ఇవన్నీ ప్రకృతిలో వింతలు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ రాళ్ల మధ్యలో మీకు కనిపించేటువంటి ఆ సందులో అందులో మనం వంగి కొంచెం మనకి ఎక్సర్సైజ్ లాగా అవుతుందేమో, అలా పాక్కుంటూ కిందకి నేల మీదుగా బయటికి రావాలి. వచ్చి అవి చూసి మనం అందులోంచే మళ్ళీ లోపలికి వెళ్ళి అప్పుడు మనం శనీశ్వర దేవాలయానికి వెళ్ళాలి. ఇది రావడానికి మనకు కొంచెం పైన అన్నీ మనం మొక్కల దగ్గర పనిచేస్తూనే ఉంటాం కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటాం, ఈజీగానే పట్టేసాం. అది చూసుకొని మనం ఇప్పుడు బ్యాక్ టు శనీశ్వర దేవాలయం. ఇక్కడ బోర్డు మీద చూసినట్లయితే మీకు 14 అక్టోబర్ 2023 శని అమావాస్య అని రాసింది. సో దాని కింద ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చున్నారు, అది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. సో ఆ శని అమావాస్య రోజు మీ పేరు, మీ కుటుంబంలో ఉన్న వారందరి పేరు చెప్పి ఆ హోమంలో మీ గోత్రనామాలతో పాటు పూజ చేయాలి అంటే మీరు ఆ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే మీరు పర్సనల్గా కూడా అక్కడికి వెళ్ళొచ్చు ఆ రోజున. ఒకవేళ కనుక అలా వెళ్ళేటట్లుంటే కనుక వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తే కావాల్సినటువంటివి ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి కూడా అక్కడ డీటెయిల్స్ చెప్తారు. సో అది ఇక్కడ ఏంటంటే నేను మీకు తర్వాత ఇంకా ప్లేస్ చూపిస్తాను. ఇదంతా అక్కడ ఒక ఈ హోమగుండం ఉంది, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. అండ్ శని త్రయోదశి ఇలా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా క్యూలు కట్టి వాటికి ఎక్కువ మంది వచ్చినా కూడా ఇబ్బంది అవ్వకుండా చాలా చక్కగా అరేంజ్ చేసి పెట్టారు. ఒకసారి మీకు ఆ ప్లేస్ చూపిస్తాను కదా. ఈ ఎంట్రన్స్లో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది. అలా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ అంతా మనకి ఈ క్యూస్, ఈ కర్రలతో కట్టినటువంటి క్యూస్ కనిపిస్తాయి. ఇప్పుడు ఎక్కువ మంది లేరు ఎందుకంటే నేను రెగ్యులర్ డేస్లో వెళ్ళాను, కానీ మనకి శని త్రయోదశి కానీ ఇంకా ఏదైనా స్పెషల్ డేస్లో వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ క్యూస్ పాటించడానికి అవి కట్టారు. రైట్ సైడ్న హోమం జరిగినప్పుడు అందరూ కూర్చోవడానికి చాలా ఓపెన్ స్పేస్ ఉంది, చాలా హాయిగా ఉంటుంది ఇక్కడంతా. ఇది బేసిక్గా ఏంటంటే ఈ కొండ అడవి అలా మధ్యలో ఉన్నటువంటిది కాబట్టి నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల ఈ కొండ చుట్టూతా ఉన్నటువంటి గ్రీనరీ, ఈ మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఈ ఖాళీ ప్లేస్లో అక్కడ మనకి ఆ హోమగుండం కనిపిస్తుంది. అక్కడ జనరల్గా ఈ హోమాలు అవన్నీ జరుపుతారు. దానికి ఆపోజిట్లోనే ఈ శనీశ్వరి దేవాలయం ఉంది. దాని లోపల 6 అడుగులు ఎత్తున్నటువంటి ఆ విగ్రహం ఉంది. ఈ శనీశ్వరుడు విగ్రహ ప్రతిష్ఠ జరిగి సుమారుగా 2 దశాబ్దాలైంది, అంటే 20 సంవత్సరాలు పైబడింది. 2003 ఫిబ్రవరిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక్కడ చక్కగా ప్రతిసారి ఇలా శని త్రయోదశి రోజు ఇంకా ప్రత్యేకమైనటువంటి దినాల్లో ఈ హోమాలు, రకరకాలైనటువంటి పూజలు అన్నీ చేయిస్తూ ఈ పర్టికులర్ ప్లేస్ ఎంతో డివైన్ ప్లేస్, అంటే చాలా మహిమాన్వితమైనటువంటి ప్లేస్గా ప్రసిద్ధి చెందింది. సో ఇక్కడ మనం ఇక బయట గుడి బయట విషయాలు చూస్తే ఈ మెయిన్ గేట్ నుంచి గుడి మెట్ల వరకు ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లేస్లో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ కొండల మధ్యలో ఈ తర్వాత ఓపెన్ స్పేస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లలో ఒక ఇంట్రెస్టింగ్ చెట్టు గురించి మీకు చెప్పాలి. అది శివలింగం పువ్వు ఉన్నటువంటి చెట్టు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అది. నేను పట్టుకున్నది ఆల్రెడీ కొంచెం వాడిపోయి రాలినటువంటి పువ్వు. అదే మీకు రైట్ సైడ్ ఇన్సెట్లో ఉన్నది ఫ్రెష్గా పూసి ఇంకా మొగ్గలు ఉన్నది. అది మీకు చూస్తే లైట్ పింక్ అండ్ రెడ్ షేడ్లో ఉన్నటువంటి పెటల్స్, వాటి మధ్యలో ఉన్నది అది శివలింగ ఆకారంలో ఉంటుంది, అందుకని దాన్ని శివలింగం పువ్వు అంటారు. సో ఆ చెట్టు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆ గుడి ఆవరణలో ఉన్నటువంటి చెట్టును చూపిస్తున్నాను. ఇది సన్నగా పొడుగ్గా మీకు కనిపిస్తుంది. సో దీనికి ఈ కొమ్మలకి చివరలో మామూలుగా మిగతా అవి పూసినట్టుగా కాకుండా డైరెక్ట్గా స్టెమ్కి ఒక చిన్న చిన్న స్టెమ్స్ బయటకు వస్తాయి. మెయిన్గా ఉన్నటువంటి చెట్టు బాదుకి చిన్న స్టెమ్స్ బయటకు వచ్చి వాటికి మొగ్గలు పూసి పువ్వులు పూస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అది, కాకపోతే ఆల్రెడీ పువ్వులు పూసి రాలిపోయినటువంటి స్టెమ్స్ కనిపిస్తున్నాయి మీకు. దీని ఆకులు వచ్చి ఈ పెద్ద గన్నేరు మొక్కలు ఉంటాయి కదా, ఆకులు అలా ఉంది సుమారుగా.
అది మీకు క్లోజ్లో చూపిస్తున్నాను. దీని తర్వాత ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ ఏంటయ్యా అంటే గోరింటాకు. ఈ గోరింటాకు అనగానే మనకి ఇక్కడ ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యేది మెహందీ ప్యాకెట్స్, ఆ కోన్స్. మనం బజార్లో వెళ్ళి కోన్ కొనుక్కొచ్చుకుంటాం. అట్లాగే పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఈ గోరింట చెట్టును గుర్తుపట్టగలుగుతారు. మరి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎంతమంది గుర్తుపట్టగలుగుతారో నాకు తెలియదు. ఈ గోరింటాకుకి ఆకులు చాలా చిన్నగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి, కోయడమే చాలా పెద్ద పని. దాని తర్వాత దానికి ముళ్ళు ఉంటాయి. ఇవి మనకి జనరల్గా ఈ బయట ఉన్నటువంటి ఈ ఇక్కడున్న సిటీల్లో ఎక్కడ కనపడవు, టెర్రస్ గార్డెన్స్లో ఎక్కడా పెంచరు. కానీ ఇవి మనకి ఇట్లాంటి ప్లేసుల్లోనే ఇవి కనిపిస్తాయి. వీటిని చిన్నప్పుడు అయితే వీటిని ఆకులన్నీ గిల్లి వాటిని రోట్లో రుబ్బి వాటికి పెట్టేవాళ్ళు పిల్లలకి. అలాగా ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి వాతావరణంలోనే మనం ఇలాంటి చెట్లు మొక్కలు అవన్నీ చూడవచ్చు. సో ఇందాక చెప్పినట్టు ఒక నెంబర్ ఇచ్చాను కదా, మీరు ఈ హోమంలో కనుక మీ పేరు మీ గోత్రనామాలు అవి చెప్పాలి అంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీరు పర్సనల్గా రాదలుచుకుంటే కూడా ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. అది 14వ తారీఖు అక్టోబర్ 2023. సో ఆ రోజున శని త్రయోదశి ఉంది. తప్పకుండా మీ డీటెయిల్స్ ఆ నెంబర్కి ఇచ్చి మీరు ఇందులో పార్టిసిపేట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.